వెల్కమ్ టు 360 డిగ్రీస్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ రైజింగ్ విజన్ లో భాగంగా 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం పెట్టుబడుల్ని ఆకర్షిస్తోంది. డిసెంబర్ 8-9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి దేశ విదేశాల నుంచి భారీ స్పందన వస్తోంది. ఇందులో భాగంగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. రిలయన్స్ గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతోంది. రిలయన్స్ కి చెందిన వంతారా యానిమల్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్, వైల్డ్ లైఫ్ కన్జర్వేటివ్ నైట్ సఫారీ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 8-9 తెలంగాణ రైజింగ్ విజన్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించబోతుంది. గ్లోబల్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించబోతుంది. దీనికి ప్రపంచంలో ఉన్న వ్యాపారవేత్తలు అనుకోండి, కంపెనీ సిఇఓలు అనుకోండి, వీళ్ళందరూ కూడా హాజరవుతున్నారు. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఇప్పటికే ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న పరిస్థితి ఉంది. మొన్న దావోస్ పర్యటనలో భారీగా 1,79,000 పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ఇప్పుడు ఈ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు భారీగా కంపెనీలు ముందుకొస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ఒక ఫిల్మ్ సిటీ నిర్మించేందుకు ప్రభుత్వంతో ఈ గ్లోబల్ సమ్మిట్ లో ఎంఓయూ కుదుర్చుకోబోతున్నారు. దీంతో పాటు రిలయన్స్ కంపెనీ ఇప్పటికే గుజరాత్ లో రిలయన్స్ కంపెనీ వెంట కన్వర్జేటరీకి సంబంధించిన నైట్ సఫారీ అక్కడ భారీ స్థాయిలో ఉంది. కొన్ని వేల ఎకరాల్లో అక్కడ రిలయన్స్ కంపెనీ నిర్వహిస్తుంది. అదే వెంటారా కంపెనీ తెలంగాణలో నైట్ సఫారీకి సంబంధించి ఒక ఎంఓయూను కుదుర్చుకోబోతుంది. ఈ ఎంఓయూ అన్నది తెలంగాణ టూరిజానికి ఒక భారీ ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలో ఒక నేచురల్ సంబంధించిన పర్యాటకం అన్నది చాలా అందుబాటులో ఉంది. ఎకో టూరిజానికి చాలా స్పేస్ ఉన్న పరిస్థితి ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ రిలయన్స్ కంపెనీ ఎంఓయూ కుదుర్చుకోబోతుంది. వెంటారా ఇక్కడ తన నైట్ సఫారీని ఏర్పాటు చేయబోతుంది. యానిమల్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్, వైల్డ్ లైఫ్ దానికి నైట్ సఫారీని ఏర్పాటు చేయబోతుంది. ఇది కూడా ఈ కంపెనీ రాక అన్నది టూరిజానికి పెద్ద బూస్టప్ గా ఉండబోతుంది. భారీగా దీంట్లో పెట్టుబడులు పెట్టబోతున్నారు. దాంతో పాటు మరో ప్రముఖ కంపెనీ ఫుడ్ లింక్ అండ్ F&B హోల్డింగ్ అనే కంపెనీ 3,000 కోట్ల పెట్టుబడులను ఫ్యూచర్ సిటీలో ఫుడ్ డిపార్ట్మెంట్ సంబంధించి అంటే 3 భారీ హోటళ్లను ఫ్యూచర్ సిటీలో నిర్మించేందుకు ఎంఓయూ కుదుర్చుకోబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. 8-9 తేదీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబోతున్నారు. ఆ గ్లోబల్ సమ్మిట్ లో ప్రపంచ ప్రముఖ కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడి ఎంఓయూ కుదుర్చుకోబోతున్నారు. థాంక్యూ కొండల్.